ఈ మాట గ్రంథకర్త మోషే ఎంత దేవుని శక్తితో అద్భుతంగా ఈ మాటను మనకు అనుగ్రహించి ఉన్నాడు. మనము పైకి కనపడే పాపాలను బట్టి మనిషికి తీర్పు తీరుస్తాం. పైన కనపడేవి వ్యభిచారము, జూదము, అబద్ధము, దొంగతనము, మోసము, ఇలాంటివి చాలా వరకు కనపడతాయి. కనబడని పాపాలు, రహస్య పాపాలు ఎన్నో ఉన్నాయి. అవేనండి ఈర్ష్య, స్వార్థము, అసూయ, ద్వేషము, పగ, అహంకారము, గర్వము. ఇవన్నీ కూడా పైకి కనపడవు. ఇవన్నీ ఉంచుకొని కూడా పైకి భక్తి కలిగిన వారిగా నటిస్తారే, వారి యొక్క రహస్య పాపాలు దేవుని ఎదుట ఎప్పటికైనా బయలుపరచబడతాయి. కనుక రహస్య పాపాలను చేస్తూ పైకి భక్తి కలిగిన వారిగా ఉండేవారు దేవుని యొక్క శక్తిని ఆశ్రయించలేని నిస్సహాయులుగా, భక్తిహీనులుగా ఉంటారు. దేవుని ఎదుట యథార్థవంతులుగా ఉన్నవారు దేవుని చిత్తమును నెరవేరుస్తూ బలవంతులుగా ఉంటారు, ధైర్యముగా ఉంటారు. దేవుని కొరకు ఎల్లప్పుడూ ఏ పని చేయాలని, దేవుని యొక్క సువార్తను ఎలాగ ప్రకటించాలని ఆతృత కలిగి ఉంటారు. అటువంటి వారికి మెప్పైన, బహుమానమైన, ఏ ఆశీర్వాదమైనా దేవుని దగ్గర నుంచి వస్తుంది. కనుక నీ రహస్య పాపాలను దేవుని ఎదుట ఒప్పుకో.